ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో అత్యున్నతమైన ప్రజాస్వామ్యం మన దేశంలో ఉందని మనం గొప్పగా చెప్పుకునే పరిస్థితి నుండి ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది అన్నది మనందరికీ తెలుసు. ఇన్కమ్ జనరేటింగ్ సోర్సెస్ ఏమున్నాయి? త్రూ వర్కర్స్, అదేవిధంగా రైతులు. ఈ వ్యక్తులకు సంబంధించిన అతి ముఖ్యమైన కార్మిక చట్టాలు అవ్వండి, రైతు చట్టాలు అవ్వండి, ఏ విధంగా మీరు చేశారంటే 2016 నుండి అద్భుతంగా దీన్ని ఏంటంటే ఇంటర్నల్ గా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తోటి స్టడీ చేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేయాలని కంకణం కట్టుకుని ఆ రోజు నుండి 2017 మనందరూ కూడా ఆల్ ట్రేడ్ యూనియన్స్ వుడ్ ఏబుల్ టు నో ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది లేబర్ కోడ్స్. ఇమీడియట్ గా భారతదేశంలో పనిచేస్తున్నటువంటి WFTUకు సంబంధించిన యూనియన్స్ అవ్వండి, ITUCకి సంబంధించిన యూనియన్ అనేటువంటి IMTC, HMS, CFT లాంటి సంఘాలు మేము ITC కానీ తర్వాత ILO రిపోర్ట్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ విత్ ఇన్ కంట్రీ అసోసియేషన్ జరుగుతున్న సందర్భంలో దానికి ఈ విధంగా జరగబోతుందని చెప్పేసి మేము ఇన్ఫార్మ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కూడా గౌరవించే పరిస్థితి ప్రతి ప్రజాస్వామ్యంగా ఉండే దేశాల్లో చాలా కీలకమైన అంశం. అలాంటిది డైరెక్టర్ జనరల్ గై రైడర్ అనేటువంటి ILO డైరెక్టర్ జనరల్ గై రైడర్ అని ఆయన ఒక పెద్ద ఉత్తరం రాశారు మోడీ గారికి అడ్రస్ చేస్తూ. లేబర్ కోడ్స్ ఇది వ్యతిరేకం UN కన్వెన్షన్స్, ILO కన్వెన్షన్స్ కి ఫండమెంటల్ రైట్స్ ని మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఇది వ్యతిరేక చట్ట వ్యతిరేక ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాండర్డ్ ఆఫ్ అది అగ్రిమెంట్స్ లో వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు, తప్పు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ITUC జనరల్ సెక్రటరీ ఆయన శరణ్ బోరో గారు కూడా ఇమ్మీడియట్ గా లెటర్స్ రాయటం. తర్వాత అనేక ఉద్యమాలు సార్ చెప్పారు నరసింహరావు గారు, అనేక ఉద్యమాలు ద్వారా మనం చేసినా కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఏంటంటే వెనక్కి కొద్దిగా వేసినా కూడా ఇక ఏ విధంగా చేద్దాం అన్నది ప్రధానమైన అంశంగా మిగిలింది. ఇకపోతే కార్మిక చట్ట ఈ కోర్స్ లో ప్రధానమైన వేజెస్ తీసుకుంటే మనం 5 years పీరియడ్ అన్నది పబ్లిక్ సెక్టర్ కూడా ఒక మొన్న మేము లాస్ట్ ఇయర్ చక్కటి వేజ్ రివిజన్ చేసుకున్నాం. కోర్ట్ అండ్ డాక్స్ అనుకున్నట్లు కాకపోయినా ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో పర్వాలేదు అనిపించే ఒక అగ్రిమెంట్ చేసుకోగలిగాము. కానీ సార్ అదే సో చేసుకున్నాం. ఇక మీదట అలాంటి అవకాశాలు అక్కడ ఉండవు. ఇక్కడ మీకు వేజెస్ చట్టం వస్తే దెర్ ఇస్ నో టైం బార్. 5 సంవత్సరాల్లో ఎక్కడైనా సరే రివిజన్ చేయవలసింది ఒక మ్యాండేటరీ. అది మీరు పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ లో అయినా సరే ఇట్స్ మ్యాండేటరీ. మనకు ఒక హక్కు ఉంటుంది. కార్మిక సంఘాలుగా కార్మికులకి అందరూ కూడా ఒక హక్కు, రివిజన్ కోసం దెబ్బలాడే హక్కు ఉంటుంది. అది ఇంకా మొదట వేజెస్ యాక్ట్ లో ఉండదు. అతి ముఖ్యమైనది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెసెస్ అన్న పదాలు మనందరికి తెలుసు. బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో ముఖ్యంగా ఈ వేజెస్ లో ఉన్న 15 to 16 మీకు ఎంప్లాయ్మెంట్ ఉంటాయి, షెడ్యూల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్. ఆ బాధ్యత దానికి ఒక్కొక్క ఎంప్లాయ్మెంట్ కి ఒక రేట్ ఉండాలి. డైలీ వేజెస్ అవనండి, నెలవారీ శాలరీ అవనండి. దాన్ని ఆ బాధ్యత నుండి పక్కకి వాళ్ళు వెళ్ళిపోయి స్టేట్ గవర్నమెంట్లే పెట్టుకుంటాయి, వాళ్ళే నిర్ణయిస్తారని చెప్పడంలో పెద్ద కుట్ర ఏంటంటే ఇక టు అట్రాక్ట్ బిజినెసెస్ వీళ్ళు ఏంటంటే ఒక స్టేట్ కి కంపేర్ చేసుకుని తగ్గించుకుంటూ వెళ్ళిపోతారు. దాని లాస్ ఎవరికంటే వర్కర్స్. సో దెర్ ఇస్ నో డిగ్నిఫైడ్ వేజెస్. ఫారిన్ కంట్రీస్ అవనండి, ఇతర విత్ ఇన్ ది కంట్రీ అవనండి, వీళ్ళందరినీ ఇన్వైట్ చేయడానికి, శ్రమ దోపిడీ చేయడానికి మంచి అవకాశం ఇచ్చిన వేజ్ కోడ్. అదేవిధంగా సార్ చెప్పేటట్టు ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ లో ప్రధానమైన ట్రేడ్ యూనియన్ పెట్టుకుంటానికి అసలు ఇబ్బందులు అంటే ఎంత ఉండదు. ముఖ్యంగా సమ్మె అన్నది లాస్ట్ వెపన్ మంది. దాన్ని ఎంత గౌరవం అంటే ఎప్పుడైతే మరి స్ట్రైక్ నోటీస్ ఇచ్చామో కన్సలేషన్ ప్రొసీడింగ్ స్టార్ట్ అయ్యేటట్టే చట్టపరంగా డ్యూరింగ్ ది బిఫోర్ ఆర్ ఏంటి కంప్లీట్ అయిందా కూడా మరి కన్సలేషన్ ప్రొసీడింగ్స్ మన సమ్మెలో వెళ్ళలేని పరిస్థితి వాడు చేయడు, కంప్లీట్ చేయడు. కాబట్టి ఇంకా సమ్మె అన్నది మనం చేయడానికి వీళ్ళు. ఒకవేళ ఆ పీరియడ్ లో మనం చేస్తే స్ట్రైట్ గా వర్కర్స్ టర్మినేట్ చేయటం, ఇక డీరెకగ్నైజ్ చేయటం, యూనియన్స్ ని జైలు కూడా పంపించే ప్రొవిజన్స్ అన్ని కూడా అందులో మరి పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ చట్టాలని మరి ఎట్టి పరిస్థితుల్లో కార్మికుడిగా మనం ఉన్నప్పుడు కార్మిక సంఘంగా ఇది అందరికి కూడా బాధ్యత. సమాజం కూడా ఇంకొక విషయం చెప్తాను మీకు. కొత్తగా ఒక ట్రెండ్ వచ్చింది, జిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అని. అక్కడ దోపిడీ ఎంత అంటే యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో భారతదేశంలో 77 లక్షల
అతి ఉన్నతమైన చదువులు చదువుకున్న బిడ్డలు మన బిడ్డలందరూ కూడా పనిలో నెట్టబడుతుంది. వెరీ డిస్ట్రప్టివ్ జాబ్. ఎందుకంటే భవిష్యత్తుని ఈ అన్ఎంప్లాయ్మెంట్ చూసి వీళ్ళందరూ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో 2.3 crores పెరగడానికి అవకాశం. ఇప్పుడు స్టడీస్ ఐఎల్ఓ స్టడీస్ అని కూడా నేను ఢిల్లీ మొన్న అక్కడ ఉన్నాను. సో అక్కడ ఈ సెమినార్ లో పార్టిసిపేట్ చేయటం వల్ల కొన్ని ఫిగర్స్ అయితే డిస్కస్ చేసాం. ఇకపోతే ఇక యూత్ ని ఎలా మిస్గైడ్ చేస్తున్నాం, యూత్ పాడవటానికి ముఖ్యంగా ఈ రోజు పరిస్థితుల్లో క్రికెట్ అన్నది ప్రధానం. నేను భయంకరమైన స్పోర్ట్స్ పర్సన్, బట్ నాట్ క్రికెట్. క్రికెట్ ఈ రోజు వీళ్ళని మిస్గైడ్ చేయడానికి క్రికెట్ అన్న ఒకటి, తర్వాత సినిమా, తర్వాత మనందరికి తెలుసు కొంత యూత్ ఎటు డైవర్ట్ అవుతున్నారు. ఇది ప్రధానమైన ఇది ఒక దోపిడీ వర్గాలు చేస్తున్న ప్రయత్నంలో మన ఉద్యమాలు ఇంకా భయంకరంగా మనం ఏంటంటే స్ట్రెంగ్తన్ చేసుకోకపోవటానికి అదొక ప్రధానమైన కారణం. న్యూ రిక్రూట్మెంట్ లేకపోవటం వల్ల ఇక మన వయోభారం ఉన్న వాళ్ళ మీద పడింది కాబట్టి ఉద్యమాలని మనం అనుకున్న విధంగా తీసుకెళ్లిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మనం కార్మిక సంఘాలుగా ఎప్పుడు కమిటెడ్ పర్సన్స్ అందరూ పెద్దలు నరసింహరావు గారు లాంటి వాళ్ళు స్ఫూర్తి మనందరికీ. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఎలా కొనసాగిస్తాం కాబట్టి అందరూ మేము కూడా సిఎఫ్టీ కూడా చివరి వరకు ఉంటామని చెప్పేసి మనం చేసుకుంటాం. సెలవు తీసుకుంటాం.